హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కరిష్మా కపూర్ గారు నటించిన బ్రౌన్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జీ5 లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, హిందీ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. టోటల్ గా 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి భయ్యా. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 40 to 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, సిటీలో ఒక రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక అమ్మాయి అయితే మర్డర్ చేయబడుతుంది. అది కూడా అతి ఘోరంగా అనమాట. ఆ కేసుని సాల్వ్ చేయడానికి 2 years నుంచి ఆబ్వియస్లీ దూరంగా ఉంటున్న మెయిన్ లీడ్ అయిన రేటా బ్రౌన్ గారిని మళ్ళీ డిటెక్టివ్ మోడ్ లోకి అయితే తీసుకొస్తారన్నమాట. ఆ కేసు నువ్వే అలా అన్నా సాల్వ్ చేయాలని చెప్పేసి. మరి ఆ కేసు తను సాల్వ్ చేసిందా లేదా, అసలు ఆ అమ్మాయిని ఎవరు మర్డర్ చేశారు, ఎందుకు చేశారు, వీటి చుట్టూ నడుస్తుంది ఈ బ్రౌన్ సీజన్ 1 సిరీస్. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, సేమ్ అదే రొటీన్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ భయ్యా. జస్ట్ టైం పాస్ కి ఏం లేవనుకుంటే ట్రై చేయండి, లేదంటే లేదు. పాజిటివ్స్ ఏమైనా అంటే కరిష్మా కపూర్ గారి ఎనర్జీ బాగుంటుంది, ఆమె పర్ఫార్మెన్స్ అయితే త్రూ అవుట్ ద సిరీస్ అయితే బాగా క్యారీ చేశారు. సో ఆవిడ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ అలాగే అక్కడక్కడ కొన్ని ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ లైక్ స్టార్టింగ్ ఎపిసోడ్స్ అన్నమాట. ఫస్ట్ 3 episodes లో, అది కూడా మిడ్ వరకే, 3rd episode మిడ్ వరకు, అక్కడ వరకు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ అక్కడక్కడ టెక్నికల్లీ బాగా చూపించారు సిరీస్. అండ్ ఆ మడ్రస్ కూడా బాగా చూపిస్తారు, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట పాయింట్. అండ్ క్లైమాక్స్ కూడా ఓకే ఓకే అనిపించింది. టెక్నికల్ విజువల్ అయితే కంప్లైంట్స్ ఏం లేవు సిరీస్ చూడడానికి. అంతే భయ్యా. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్, చాలా అంటే చాలా టెంప్లెట్ ఉంటుంది అనమాట మొత్తం అంతా కూడా. అంటే మీరు కనుక ఎక్కువ ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సీరియల్ కిల్లర్ సిరీస్లు ఇలాంటివి నాలాగే ఎక్కువగా చూసిన వాళ్ళు అయితే గనక, మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సిరీస్ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. లేదు బ్రో మేము చాలా తక్కువగా చూస్తాము, ఎప్పుడో ఒకసారి 2-3 చూస్తాము అనుకుంటే గనక మీకు సిరీస్ బాగా నచ్చుద్ది భయ్యా. ఇంతే డిఫరెన్స్, ఇంతకు మించి ఏం లేదు. చెప్తున్నాగా, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే నాలాగే ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది, లేదంటే మీకు వర్కౌట్ అవుతుంది సిరీస్. నాకు నెగిటివ్స్ చాలా ఉన్నాయి సిరీస్లో. ఫస్ట్ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ భయ్యా, నేను ఎక్కడి నుంచి మొదలెడతా. టూ మచ్ ప్రెడిక్టబుల్ అండ్ టెంప్లెట్ ఓరియంటెడ్ అన్నమాట. మెయిన్ లీడ్ క్యారెక్టర్ అంటే తన ట్రామాలో ఉండాలి, తనకు పాస్ట్లో ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవ్వాలి. ఈసారి ఒకరికే కాదు, 2 ఆఫీసర్లకి పెట్టేస్తారన్నమాట ట్రామా అన్నది. ఎందుకంటే ఎందుకురా ఏమైనా ఉపయోగం ఉందా అంటే లేదు, జస్ట్ ఎమోషన్ కనెక్ట్ చేయాలంతే, దానికోసం పెట్టేద్దాం వాళ్ళకి ఏదో ఒక ట్రామా. సో పెట్టేశారు, సర్లే. అండ్ ఇంకా తెలిసిందే కదా, ఒక మర్డర్ జరిగిన, ఏదో ఒక కేసు వచ్చినా సరే కానీ పోలీసులు అందరూ వేస్ట్ అయ్యా. ఇప్పుడు 2 సంవత్సరాలు గాను 3 సంవత్సరాలు గాను దూరంగా వెళ్ళిపోయిన మెయిన్ లీడ్ క్యారెక్టర్నే తీసుకురావాలి. ఎందుకంటే ఆమె తప్ప లేదా వాళ్ళు తప్ప ఇంకెవరు సాల్వ్ చేయరు అన్నమాట ఆ కేసెస్ని, ఉన్న పోలీసులు అందరూ తెంగరోళ్ళు కాబట్టి. సో ఈ టెంప్లెట్ కూడా మళ్ళీ ఈ సిరీస్లో మీకు కనిపిస్తుంది. అండ్ అలాగే మధ్యలో సేమ్ కేసు కోసం తీసుకొస్తారు, మధ్యలో మళ్ళీ తప్పుకోమని అనడం, మళ్ళీ తను మళ్ళీ ఇది కేసులోకి రావడం, ఇవన్నీ కూడా రొటీన్గా సాగుతుంటాయి కదా చాలా సిరీస్లో. సేమ్ అవి కూడా ఎక్కడే ఉంటాయి అనమాట. ఏం కొత్తగా అయితే ఏముండదు. ఇంకా మెయిన్ కిల్లర్ మోటివ్ చాలా సిరీస్లో చూసేసాం భయ్యా. మెయిన్ స్టార్టింగ్ ఎపిసోడ్స్లో కొన్ని ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ వేస్తూ ఉంటారన్నమాట ఒక కిడ్కి సంబంధించి. అక్కడి నుంచి మీకు అర్థమైపోద్ది. ఇంకా మెయిన్గా క్లియర్గా స్టోరీ కట్ వాళ్ళు రాసుకున్న ట్విస్ట్లు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే 3వ ఎపిసోడ్ మధ్యలో మొదలవుతుంది. అక్కడి నుంచి మొత్తం ప్రెడిక్టబుల్ అయిపోయింది. ఫస్ట్ మర్డర్ కేసుకి సంబంధించిన ట్విస్ట్లు ఈజీగా అర్థమైపోతాయి 3rd episode దగ్గర నుంచి. అండ్ మధ్యలో ఇంకో మర్డర్స్ కూడా జరుగుతుంది, దానికి సంబంధించి ఇంకా మొత్తాన్ని ప్రెడిక్టబుల్ అయిపోతుంది భయ్యా. కిల్లర్ గురించి ఈజీగా గెస్ చేయొచ్చు అనమాట. అంత ప్రెడిక్టబుల్గా అనిపించింది నాకైతే సిరీస్ అనేది. ఇంకా క్లైమాక్స్ వెళ్ళి కొద్ది కూడా మీరు ఏదనుకుంటే అదే జరుగుతుంది. మీకు ఇన్ కేసు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఈ థ్రిల్లర్ చూసే విధానంలో, నాకైతే టూ ప్రెడిక్టబుల్ అనిపించింది. ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఫస్ట్ 3 episodes ఉన్న ఇంట్రెస్ట్ తర్వాత లేదు భయ్యా నాకు. ఎందుకంటే చాలా రొటీన్, చాలా సిరీస్లో ఇదే కాన్సెప్ట్, ఇదే థీము, ఇదే స్క్రీన్ ప్లే నేను చాలా దిక్కులు చూసా. సో అదే నా ప్రాబ్లం. అండ్ అలాగే మెయిన్ కిల్లర్ మోటివ్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. చాలా సిరీస్లో చూసేస్తుంది ఉంది. ఇంకా మధ్యలో ఆ ఎమోషనల్ డ్రామా చాలా చేస్తారు. ఓడి అమ్మ ఎంత బోరింగ్ అనిపించింది అంటే అంత బోరింగ్ అనిపించింది నాకైతే. ఎందుకంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఇద్దరికి ఉన్న ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ అంతగా కనెక్ట్ అవ్వదు భయ్యా. అది అంత డీప్ గా కనెక్ట్ అవ్వలేదు, నాకైతే అర్థం కాలేదు, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ గా సిరీస్ అయితే నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. చాలా మందికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు చూస్తే వాళ్ళకి పిచ్చిగా నచ్చచ్చేమో, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. బిలో యావరేజ్ ఆర్ యావరేజ్ అని చెప్తాను. నేనైతే ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. జీ5 స్ట్రీమ్ అవుతుంది, ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నేనైతే రికమెండ్ చేయను. కొంచెం అడల్ట్ కంటెంట్ అయితే ఉంది, ఎక్కడెక్కడ స్కిప్ చేసుకోవాలి, మీరు ఎత్తుకుంటూ స్కిప్ చేసుకోలేరు కదా. సో మరి అంత నేను కూడా చెప్పలేను. సో బెటర్ ఇండివిజువల్గా చూడండి. ఓకే, మీకన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.